అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ హలో. సెషన్లో జాయిన్ అయినందుకు. సార్ చెప్పండి. సి అందరూ స్టాక్ మార్కెట్లోకి రావాలి, లేదంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చేస్తున్న జాబు లేదంటే చేస్తున్న పనికి కాకుండా అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. కొంతమంది డ్రాప్ షిప్పింగ్ అంటారు, కొంతమంది ఈ ఏవియేటర్ గేమ్స్ అని ఆడుతున్నారు, కొంతమంది అది చాలా ఈజీ మనీ అనుకుంటున్నారు. బట్ దానిలో చాలామంది ఎక్కువ నష్టపోయి బెట్టింగ్ యాప్స్ ఇవిలా ఉన్నాయి కదా, సో వీటి వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఇది ఒక ట్రెండింగ్ టాపిక్. ఓకే, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్, ప్లస్ అది మనకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. బట్ ఎలా ఈవెన్ ఇప్పుడు మనం మార్గాలు చూసుకుంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవునా కాదు సార్? సో రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టి కొనడం అమ్మడం చేస్తుంటారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక 6 months లేదంటే 1 yearలో ఒక స్థలాన్ని కొని అమ్మడం ద్వారా కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతారు. ఇంకా ఫర్దర్గా అంటే కొంచెం ఎక్కువ ఫీజిబిలిటీ ఉండి విత్ ఇన్ డే ఆర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు ఉన్న మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్కువడం వల్ల దీని ఎక్స్పోజర్ కూడా పెరిగింది. ఓకే, ప్రీవియస్లో ఏంటంటే అసలు డిమాట్ అకౌంట్ అంటే ఎవరికి తెలియదు. బిఫోర్ కోవిడ్ ఎంతమందికి తెలుస్తారు స్టాక్ మార్కెట్ అంటే? చాలా తక్కువ. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ పాండమిక్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు మనం దాన్ని ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయాలి, సో ఎలా ప్రాపర్గా మేనేజ్ చేస్తే ఫ్యూచర్లో మనం ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలం అలా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో దాని భాగంగానే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఓకే, సో దీనిలో చూస్తే యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అమౌంట్ లూజ్ అవడం అయితే జరుగుతుంది. బోత్ ఆంధ్ర తెలంగాణలో ఎందుకు ఎక్కువ మంది అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్, అదొకటి ఫస్ట్ పాయింట్. అండ్ దట్ లైక్ రెండో పాయింట్ ఏంటంటే ఏమీ తెలియకుండా మనం ఆప్షన్స్లోకి వెళ్ళడం. ఆప్షన్స్ ఎంత రిస్కీ ఉంటుందో, ఎంత రివార్డ్ ఉంటుందో అంతే రిస్క్ ఉంటుంది. మనకు మేనేజ్ చేయడం తెలియలేదు అంటే ఒక ట్రేడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే లాస్లోనే ఉంటాం మనం. దీనికి కారణాలు ఏంటి అంటే ఒకటి ఫియర్, 2 గ్రీడ్. ఓకే, మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత అంటే మనకేం తెలియదు. ఫస్ట్ మీరు ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యారు, ఎవరో చెప్పారు సంథింగ్, మనం ఎంటర్ అయ్యాం ఆ ట్రేడ్లోకి. ఇప్పుడు మీకు ఒక 1000-2000 కనిపిస్తాగానే ఇంక ఇది ఒక 5000 దాకా వెళ్తుంది, లేదంటే ఒక 10,000 దాకా వెళ్తుంది. అక్కడ మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. ఎంత మనకి గెయిన్ చేయాలి, ఎంత లూజ్ అవ్వాలి అనేది ప్రాపర్గా ఏమీ తెలియకుండా మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు మీకు ఒక సటన్ అమౌంట్ వచ్చింది, కానీ మనం ఎగ్జిట్ అవ్వాలి, సడన్గా అది రివర్స్ అయిపోయింది. ఓకే, ఏదైతే ట్రేడ్ మీరు తీసుకున్నారో అది లాసుల్లోకి వెళ్ళింది. ఓకే, అప్పుడైనా ఇప్పుడు ఏంటంటే ప్యానిక్లో సెల్ చేస్తాం మనం. కొంతమంది ఏం చేస్తారంటే అలా హోల్డ్ చేస్తూనే ఉంటారు, లైక్ ఏమంటే హోపింగ్ దట్ ఇట్ విల్ రివర్స్, అంటే వాళ్ళ పొజిషన్కి వచ్చింది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది, నా ఎంట్రీ ప్రైస్కి వచ్చింది, అప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు. అది ఎంట్రీ ప్రైస్కి వచ్చిద్దా అంటే అది రాదు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ దాన్ని యావరేజ్ చేయడం కానీ ఇంకెక్కువ లాస్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇదంతా దేనివల్ల వస్తుందంటే మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం మార్కెట్లోకి రావడం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను మన తెలుగు కమ్యూనిటీకి ఏమైనా చేద్దాం అంటే మామూలుగా ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఇద్దాం, నాకు తగినంత చేస్తాం అని చెప్పి నేను జస్ట్ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దానికి వైరల్ రెస్పాన్స్ వచ్చిందనమాట మన తెలుగు వాళ్ళ నుంచి. దానికోసం ఏంటంటే బేసిక్గా అసలు నాకేం తెలియదు భయ్యా, జస్ట్ మార్కెట్కి ఇప్పుడే వచ్చాను. ఓకే, కానీ నాకు ఒక 2 నుంచి 4% చాలు మార్కెట్ నుంచి డైలీ
అనుకున్న వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది సార్ ఇది. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. అంటే మనం ఎలా జస్ట్ ప్యూర్లీ మనం స్టాక్స్ ఈరోజు ఇంట్రాడేలో కొంటాం, ఈరోజు ఇంట్రాడేలోనే అమ్మేస్తాం. ఓకే, దానికి ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలి, ఎలా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ఒక ఎగ్జిట్ ఎంట్రన్స్ ఎలా ఎలా మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, మన రిస్క్ అనేది ఎంత ఉంటుంది, ఈవెన్ 10,000 క్యాపిటల్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఇది. ఓకే, 10,000 తోటి మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద సెషన్ కంప్లీట్గా. మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను అన్నిటికంటే చెప్పే ముందు ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా చెప్తాను మీకు. అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది మీకు చెప్తాను. 1 minute సార్, నేను రిస్క్ మేనేజ్మెంట్ స్లైడ్ ఓపెన్ చేస్తాను. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఏం లేదు సార్, నీకు ఒక ట్రేడ్లో ఎంటర్ అయినప్పుడు మనం ఎంత లూజ్ అవుతున్నాం, ఎంత లూజ్ అయితే మనం ఓకే అనేది మనం ముందు డిసైడ్ అవ్వాలి సార్. మనం ఏంటంటే ప్రాపర్గా మనకి రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, ట్రేడ్లోకి ఎంటర్ అయిపోయి ఎంత కోల్పోతున్నాం అనేది కూడా మనకు తెలియదు. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిపోయి 50% ఆఫ్ యువర్ క్యాపిటల్ వైప్ అవుట్ అయినా కూడా అయిపోవచ్చు. అయిపోయిన సినారియోలు కూడా చాలా ఉండుంటాయి, ఫేస్ చేసి ఉంటారు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అయితే చూసుంటారు కదా ఖచ్చితంగా. లాస్ చూడని ట్రేడర్ అయితే ఖచ్చితంగా ఉండరు. ఓకే, కానీ ఇందులో మనం లాస్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన క్యాపిటల్ ఇప్పుడు చూడండి, మనం ఒక 50,000తో స్టార్ట్ చేసారు. ఓకే, ఒక రోజు మీరు 5,000 కోల్పోయారు అంటే ఎంత క్యాపిటల్ కోల్పోయినట్టు సార్? 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ కోల్పోయినట్టు, అంతేనా సార్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్లో నెక్స్ట్ డే తీసుకున్నారు, నెక్స్ట్ కూడా అలా కోల్పోతూ ఉన్నారు, అలా కంటిన్యూస్గా వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం కోల్పోయారు, నెక్స్ట్ ట్రేడ్కి ఉంటుందా? నెక్స్ట్ మీకు చేయడానికి మీకు అమౌంట్ మళ్ళీ బయట నుంచి తీసుకురావాల్సిందే కదా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్ళారు. నేను అనుకున్న సెటప్లో వస్తే మాత్రమే ట్రేడ్ చేస్తాను, ప్లస్ నా రిస్క్ వచ్చి కంప్లీట్గా ఇంతే, లేదంటే ఒక 1,000 రూపాయలు నా రిస్క్ 1,000 రూపాయలు అనుకున్నారు. ఆ 1,000 రూపాయలు దగ్గర మన స్టాప్ లాస్ పెట్టాం, అది హిట్ అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోతాం. అట్లా మీరు ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చు సార్? 50 ట్రేడ్స్ చేయొచ్చు 1,000 రూపాయలు. 50 ట్రేడ్లలో ఖచ్చితంగా మీరు అన్ని ట్రేడ్లు లాస్ అవుతారా? లేదు కదా, ఖచ్చితంగా విన్నింగ్స్ కూడా ఉంటాయి కదా. అట్లా రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఎంత బిఫోర్ మార్కెట్ అంటే మీరు మార్కెట్లోకి లేదంటే ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే మనం ఈరోజు ఎంత కోల్పోగలము, కోల్పోయినా కూడా మన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవ్వదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే క్యాపిటల్ మార్కెట్లోకి తీసుకొస్తారో ఆ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయినా సరే నేను రాత్రి ప్రశాంతంగా పడుకోగలను. ఆ క్యాపిటల్ ఏదైతే పోయినా సరే నా లైఫ్ తలకిందులు అవ్వదు. ఆ క్యాపిటల్ మొత్తం పోయినా సరే అది నా మెంటల్కి, నా పీస్ ఆఫ్ మైండ్కి ఎటువంటి డిస్టర్బ్ చేయదు అన్న అమౌంట్తో మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, ఇది ఫస్ట్ రూల్. అర్థమైందా అండి? చాలా మంది లోన్స్ కూడా అంటే లైక్ చిన్న యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లో పెట్టి లోన్స్ తీసుకొని లేదంటే పక్కన వాళ్ళ దగ్గర మిత్తికి తీసుకొని వడ్డీకి తీసుకొని వచ్చి మరీ ట్రేడ్ చేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు సార్ యాక్చువల్గా. అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. మీరు లేట్ అయినా పర్లేదు, పేపర్ ట్రేడ్ చేయండి కొన్నాళ్ళు. మీరు అంతా పర్ఫెక్ట్గా అనుకున్న తర్వాత స్మాల్ క్యాపిటల్తో చేయండి. లెట్స్ సే 10,000 రూపీస్తో స్టార్ట్ చేయండి. 10,000 అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పాకెట్ మనీ, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. ఆ పాకెట్ మనీతోటే ట్రై చేయండి. కరెక్ట్గా మీరు ఒక లైక్ 1 month లేదంటే 2 months అలా ప్రాక్టీస్ చేయండి స్మాల్ క్యాపిటల్ తోటే. వన్స్ మీరు కాన్ఫిడెంట్గా ఒక 1 month లేదంటే 2 months ప్రాఫిటబుల్గా ఉన్నారంటే ఇంక్రీజ్ దట్ అమౌంట్ టు 50,000. మళ్ళీ 1 month చేయండి. ఆ 50,000ని 1 monthలో మీకు చూసుకోండి, ఎన్ని ట్రేడ్స్ చేశారు, ఎన్ని లాసుల్లో ఉన్నాం, ఎన్ని ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఇంక్రీజ్ దట్ అమౌంట్ టు 1 lakh అండ్ ఆ 1 lakhతో ట్రేడ్ చేయండి. అలా మీకు ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. ఓకే, హోప్ ఈ పాయింట్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ 5 రూల్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ చూడండి. నెవర్ లైక్
నాట్ రిస్క్ మోర్ దాన్ 1% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఆన్ ఈచ్ ట్రేడ్. 1% కంటే ఎక్కువ అంటే లైక్ మీరు ఒక 10,000 తీసుకుంటే అందులో 1% అంటే 100 రూపీస్ అండి. సో దానికంటే ఎక్కువ పోగొట్టొద్దని మన ఫినాన్షియల్ రూల్ చెప్తుంది. ఓకే, అండ్ హ్యావ్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లైక్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. ఓకే, సో ఇట్ షుడ్ బి ఆన్ ద సిస్టమ్, నాట్ ఆన్ యువర్ మెంటల్ స్టాప్ లాస్. ఓకే, చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఒక ట్రేడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత మనం ఒక ఏరియా అనుకుంటాం, ఆ ఏరియాలో నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ నుంచి ఇది దాటితే నేను ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతా అనుకుంటాం. కానీ ఇప్పుడు సెల్లింగ్ అనేది ఎప్పుడైనా చాలా ఫాస్ట్ ఉంటుంది. ప్యానిక్ సెల్లింగ్ అనేది ఏదైనా సరే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇట్ వోంట్ గివ్ యూ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్. ఓకే, సెల్లింగ్ ఎప్పుడైనా ఫాస్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్ స్టాప్ లాస్ లేకుంటే హ్యూజ్ లైక్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే మన మైండ్లో కాకుండా స్టాప్ లాస్ ఖచ్చితంగా సిస్టమ్ మీద ఉండాలి అది. ఓకే, ఇది సెకండ్ రూల్. నెవర్ యావరేజ్ యువర్ లూజింగ్ పొజిషన్. ఓకే, మనం ఏం చేస్తాము, ఇంకొకటి ఇప్పుడు మన స్టాప్ లాస్ పెట్టలే, మనం పర్టికులర్ ప్రైస్ దగ్గర నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, అది నేను ఎగ్జిట్ అవ్వలేకపోయా. ఎందుకు? ఒక షార్ప్ క్యాండిల్ ఫాలో అయిపోయింది. సిచ్యువేషన్ చూసే ఉంటారు చాలా మంది, నాకు తెలిసి అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే, షార్ప్ క్యాండిల్ ఫాలో అయింది, అక్కడ నాకు ఎంట్రీ ఇవ్వలేదు, లైక్ నాకు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే ఫుల్ హెవీ లాస్లో ఉన్నా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ ఇది రివర్స్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఇంకొక లాట్ యాడ్ చేస్తారు, లేదంటే వాళ్ళ పొజిషన్ని ఇంకొక 2 లాట్స్ 3 లాట్స్ యాడ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఈవెన్ ఫర్దర్ అది వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, సో డోంట్ యావరేజ్ యువర్ లూజింగ్ పొజిషన్. ఓకే, అండ్ అంటే ఏంటంటే హోపింగ్ దట్ ఇట్ విల్ టర్న్ అరౌండ్. సో ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్. ఇది ఖచ్చితంగా ఇదైతే పాటించాలండి. ఓకే, అండ్ వన్ మోర్ రూల్ ఈస్ హ్యావ్ ఏ డైలీ లిమిట్ లాస్ ఆఫ్ సే మ్యాక్స్ 2% ఆఫ్ యువర్ టోటల్ క్యాపిటల్. లెట్స్ సే మీ దగ్గర 1 lakh ఉందండి. సో 2,00,000 కంటే నేను ఎక్కువ మీరు ఫిక్స్ అయ్యారండి, అంటే మార్కెట్లోకి వచ్చే ముందే ఈరోజు నేను ఇంత పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నా. ఎంత మార్కెట్లో సంపాదిస్తానని కాకుండా మీరు ఇంత మార్కెట్లో నేను పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నా. ఓకే, ఒకవేళ నా అనాలిసిస్ ప్రకారం ఆ అమౌంట్ ఏదైతే పోయిందో ఈరోజు, లెట్స్ సే ఈరోజు నేను ట్రేడింగ్ ఆపేస్తాను. ఓకే, అలాంటి మైండ్ సెట్తో మనం వెళ్ళాలి. సంపాదించడం ఎంత వస్తుంది ఏంటనేది తర్వాత సంగతి. ఏంది మన రిస్క్ మేనేజ్మెంట్ని బట్టి 1:1 కానీ 1:2 కానీ మనకు వచ్చింది ప్రతి ట్రేడ్లో. ఓకే, రెండు జరుగుతాయి సార్. ఒకటి మన టార్గెట్ హిట్ అవ్వడం, లేదా మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం. వెన్ వీఆర్ లూజింగ్ we lose small, when we are gaining we need to gain big amount, like 1:2, 1:3, 1:4 like that. Okay, ఒకవేళ మనం లూజ్ అయితే we will always exit at our మనం ఏదైతే రిస్క్ అనుకున్నామో ఆ పర్టికులర్ అమౌంట్ అయితే మనం ఫిక్స్ అయి ఉంటాం కదా, ఆ అమౌంట్ తోటే ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, హ్యావ్ ఏ స్ట్రిక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఆఫ్ 1:2 పర్ ట్రేడ్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. ప్రతి ట్రేడ్లో మనం ఎప్పుడైనా సరే ఒక 1:2 అంటే మనం ఒక 1000 రూపాయలు రిస్క్ చేసామంటే 2000 గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఈ 1:2 మనం గెయిన్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. లెట్స్ సే మనకి ఒక 1 monthలో 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి సార్. ఓకే, 20 days ఉంటాయి. సో 20 daysలో ఒకవేళ మీరు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో తోటి 10% విన్స్, లైక్ మీరు 50% విన్ రేట్ మీది, ఎక్కువ 100% కూడా కాదు, 50% విన్ యాక్యురసీ రేట్ ఉంది మీది. మీ అనాలిసిస్ ప్రకారం మీరు 50% యాక్యురసీ ఉంది. సో మీరు అందులో 10 trades విన్ అయ్యారు, 10 trades లూజ్ అయ్యారు. ఓకే, సో లెట్స్ సే 1:2 తోటి మీరు రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తారు. మీరు లూజ్ అయినప్పుడు 1% కోల్పోయారు, మీరు గెయిన్ అయినప్పుడు 2% గెయిన్ అయ్యారు. ఓకే, సో లెట్స్ సే 10 trades విన్ అయ్యాం, మనం 20% గెయిన్ అయ్యాం. 10 trades లూజ్ అయ్యాం, 10% లూజ్ అయ్యాం. ఓకే, ఎనీవే మనం మంత్లో చూసుకుంటే 10% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తాం, విచ్ ఈస్ లైక్ మీ ఎంతైతే క్యాపిటల్ డిప్లాయ్ చేస్తారో దాంట్లో నుంచి 10% గెయిన్ చేస్తారు. హోప్ అర్థమైందా సార్ ఇది కాన్సెప్ట్? ఈవెన్ మీరు 100% యాక్యురసీ కూడా అవసరం, 40% ఉన్నా చాలు. ఈవెన్ ఇఫ్ యూ గెయిన్ 40% win rate, you will get like a 4% on average returns of per month. Someone asked today, sir, can I gain 2%?
సార్ ఈజీలీ యూ విల్ గెట్ a 4% per month. ఓకే, బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ 1:2 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. సో 1:2 అనేది మనం ఎలా గెయిన్ చేస్తాము, దానికి కావాల్సింది ఏంటి కంప్లీట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు పాటించండి. ఓకే, వన్ మోర్ థింగ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు మీ క్యాపిటల్లో నుంచి ఎంత అయితే క్యాపిటల్ లూజ్ అవుతారో, మీరు ఆ బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడానికి, అంటే మీ క్యాపిటల్కి ఇనిషియల్గా ఎంత ఉందో అంత తెచ్చుకోవడానికి విత్ ఆల్ బ్రోకరేజెస్ ఎవ్రీథింగ్ మీరు ఎంత మార్కెట్లో నుంచి మళ్ళీ రిటర్న్ సంపాదించాలో చూడండి. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ టెల్లింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ అ కీ ఇన్ టు సక్సీడ్ ఇన్ ట్రేడింగ్. సో 5% కోల్పోయారు, లెట్స్ సే 5.3% యూ హ్యావ్ టు గెయిన్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, లెట్స్ సే 10% మీరు కోల్పోయారు, 11.1% యూ హ్యావ్ టు గెయిన్ ఫ్రమ్ ద మార్కెట్. Let's say 50% you lose on your capital, 100% you have to gain from the market. So that's the reason risk management is a key. Okay, so let's jump into today's session. Like see what is stock market. Hope everyone knows what is stock market. I don't want to repeat again. Let's say stock, just brief introduction is the stock market ante entante. See suppose మీకు ఇవన్నీ తెలుసు కదా, ఎన్ఎస్సి బిఎస్సి అని. సో ఎవ్రీ వన్ నోస్ లైక్ వాట్ ఈజ్ ఎన్ఎస్సి బిఎస్సి. సో దీస్ ఆర్ ఆల్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే, 1 minute. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వెళ్తారు అంటే, ఒక స్టాక్ మార్కెట్లోకి ఒక కంపెనీ అనేది ఎలా రిజిస్టర్ అవుతుంది? టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి సార్. ఒకటి పబ్లిక్ అండ్ ఫస్ట్ మార్కెట్, సెకండ్ మార్కెట్. సో ఇన్ ద ఫస్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది అంటే, ఐపీఓ తోటి ఒక కంపెనీ ఏదైనా సరే లిస్ట్ అవుతుంది. సో ఆ లిస్ట్ అయిన కంపెనీ వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా ఉన్న షేర్స్ ఏవైతే ఉంటాయో కొంత పార్ట్ని పబ్లిక్ అమ్మడానికి ట్రై చేస్తారు. పబ్లిక్ అమ్మి వాళ్ళ అమౌంట్ అనేది జనరేట్ చేస్తారు. సో అమౌంట్ అనేది ఎందుకు జనరేట్ చేస్తారంటే, టు ఫర్దర్ ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. సింపుల్. ఇప్పుడు మీరే ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీని మీరు గ్రో చేయాలనుకుంటున్నారు. సో దానికి ఏంటంటే బ్యాంక్స్ ద్వారా వెళ్తే మీకు గ్రో చేయాలంటే సర్టన్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కోసం మీరు ఎవరినైనా ఇన్వెస్టర్స్ కోసము లేదంటే బ్యాంక్స్కి వెళ్తే ఖచ్చితంగా మీరు ఇన్వెస్టర్స్కి అయితే మీరు సమ్ అమౌంట్ వాళ్ళకి మళ్ళీ విత్ సంథింగ్ బ్యాంక్స్ అయినా సరే మీకు వడ్డీ అనేది పే చేయాలి. మరి స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయితే ఏంటంటే వాళ్ళకు ఉన్న 100% ఆఫ్ షేర్లలో కొంత పర్సంటేజ్ బయట పబ్లిక్ ఇష్యూ చేసి, సో వాళ్ళు ఫండ్స్ అనేవి రైజ్ చేసి ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ అనేది గ్రో చేస్తారు. సో అలా ప్రతి ఒక్క కంపెనీ మన ఈ ఎన్ఎస్సి బిఎస్సిలలో లిస్ట్ అవుతూ ఉంటాయి. ఆ లిస్ట్ అయిన వాటిలలో నెంబర్ ఆఫ్ బయ్యర్స్ సెల్లర్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. ఓకే, సో ఈ స్టాక్ మార్కెట్లో హోప్ ఎవ్రీవన్ చూసుంటారు. మేబీ అంత బేసిక్ బిగినర్స్ ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఈ చార్ట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది. ఓకే, సో మన మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ లేదంటే 4 టైప్స్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఒకటి ట్రెండింగ్ డే. ట్రెండింగ్ డే అంటే ఆ రోజు కంప్లీట్గా ఇది ట్రెండింగ్లోనే ఉంటుంది. ఓకే, అంటే ఒక డైరెక్షన్లోనే వెళ్తుంటుంది. ఇది అప్ ట్రెండ్. ఓకే, నెక్స్ట్ సైడ్ వేస్ అంటే ఇది ఎటు డైరెక్షన్ వెళ్తుంది, ఇద్దరు పైకి వెళ్ళదు అలా అని కిందికి వెళ్ళదు. సో ఇది సైడ్ వేస్ డేస్ అంటారు. ఓకే, నెక్స్ట్ రివర్సల్ డే. రివర్సల్ డే ఎలా అంటే ఫస్ట్ ఇనిషియల్గా అది డౌన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. ఆఫ్టర్ దట్ లైక్ ఆ డే హైని క్రాస్ చేసి ఫర్దర్గా అప్ సైడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్ ఆఫ్ మార్కెట్ అండి. సో నెక్స్ట్ మనం స్టాక్ సెలక్షన్లోకి వెళ్దాం. ఇంట్రాడేలో స్టాక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మొమెంటం ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం బట్ మనం దాన్ని చాలా ఈజీగా చేద్దాం. ఓకే, ఎంతమంది స్టాక్స్లో చేస్తున్నారు సార్ ట్రేడింగ్? స్టాక్స్ ఓన్లీ లైక్ ఇంట్రాడే స్టాక్స్లో చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ అయినా సరే పర్లేదు. యా ఓకే, సందీప్, ఐ నో సందీప్ ఈజ్ డూయింగ్ న్యూస్ బేస్డ్ ట్రేడర్. ఓకే, స్టాక్స్లోనైనా సరే స్టాక్ ఆప్షన్స్లోనైనా సరే మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే సంథింగ్ చెప్తాను. ఈ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మన స్టాక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే లైక్ 3 టైప్స్ ఆఫ్ చెప్తాను నేను. ఫస్ట్ది మాన్యువల్ వే.
మాన్యువల్ వే అంటే మనం స్టాక్స్ని మన మాన్యువల్గా ఓన్ ఎఫర్ట్స్ తోటి లైక్ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాం, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ని సెలెక్ట్ చేస్తాం. 1 minute సార్. ఏందమ్మా పాప, అరే తలపేజీ. ఓకే, ఎన్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఉంటారు కదా సార్, అందులో నుంచి మనం పిక్ చేస్తాం. ఇది మాన్యువల్ వే సార్ నేను చెప్పేది. నేను ఇంకా ఒక 3 టైప్స్ చెప్తాను. జేఎంఏ అనే ఒక స్టాక్ ఉంది, ఈరోజు టాప్లో ఉంది. ఓకే, లెట్స్ సే నేను ఆ జేఎంఏ తీసుకున్నా. సో ఇందులో నేను ఫర్దర్గా ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తానని చూపిస్తాను మీకు. ఓకే, ఇది పర్టికులర్గా అప్లో ఉంది లాస్ట్ 3 days. ఏదైనా ఒక స్టాక్ మీరు అబ్జర్వ్ చేశారంటే, లెట్స్ సే మనం ఇది చాలా లిక్విడిటీ తక్కువ ఉంటాయి వీటిలలో. లెట్స్ సే అదాని పోర్టే తీసుకుందాం. ఏదైనా ఒక స్టాక్ కంటిన్యూస్గా 3 days పెరుగుతుంది అంటే మనకి రాడార్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 days పెరిగింది, 4th day నుంచి పడింది. ఓకే, లాస్ట్ 3 days పెరిగింది, తర్వాత ఫాలింగ్. ఓకే, లాస్ట్ 3 days పెరిగింది, తర్వాత 1 day ఫాలింగ్. ఓకే, అలా లాస్ట్ 3 days తర్వాత ఫాలింగ్. సో లెట్స్ సే లాస్ట్ 3 days కంటిన్యూస్గా అది అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని పిక్ చేయండి. ఇది మాన్యువల్ వే, జస్ట్ లైక్ లర్నింగ్ పర్పస్ టు అండర్స్టాండ్. లాస్ట్ 3 days పెరిగింది, ఫర్దర్ నెక్స్ట్ డే ఇట్ ఈస్ ఫాలింగ్. సో లైక్ దట్. సో లాస్ట్ 3 days ఫాల్ అయిన ప్రతి స్టాక్ని, లాస్ట్ పెరిగిన 3 days పెరిగిన స్టాక్ని నెక్స్ట్ డే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఓకే, లాస్ట్ 3 days ఏదైతే లాస్ట్ 3 days ఆర్ 5 days పడిన స్టాక్ని బయింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఇది మాన్యువల్ వే, కంప్లీట్గా ఇది ఒక మాన్యువల్ వే. ఓకే, అర్థమైందా అండి? నెక్స్ట్ డేలో మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం, ఎలా ఎగ్జిట్ అవుతాం అవన్నీ మనం చెప్తాము. బట్ ఇది ఒక మాన్యువల్ వేలో జస్ట్ చెప్తున్నాం. సో అనదర్ వచ్చి ఇంట్రాడే స్క్రీనర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది సార్. ఇది మన హైదరాబాద్ వాళ్ళదే ఈ వెబ్సైట్. ఓకే, నానక్రామ్గూడ అనే హైదరాబాద్లో ఒక ఏరియాలో వీళ్ళ ఆఫీస్ ఉందన్నమాట. ఇందులో బ్యూటీ థింగ్ చెప్తాను. ఇందులో మీరు ఎక్కువ అంటే ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes, ఈవెన్ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఒక 5 minutes దీన్ని చూస్తే చాలు. ఓకే, ఇంట్రాడే వెబ్సైట్లోకి వెళ్ళండి, మార్కెట్స్లోకి వెళ్ళండి, సెక్టార్ పర్ఫార్మెన్స్ అని ఈ ఒక్కటి చూడండి. యాక్చువల్గా ఎప్పుడు చూడాలి అంటే 9:30కి చూడండి. ఓకే, 9:30కి ఎందుకు చూడాలంటే 9 నుంచి 9:15 వరకు ప్రీ మార్కెట్ రన్ అవుతుంది. సో 9:15 నుంచి ఒక 15 minutes మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఒక 3-5 minutes క్యాండిల్స్ అన్న మనకు ఫామ్ అయితే ఒక డైరెక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో దాని తర్వాత వచ్చి విచ్ సెక్టార్ ఈస్ హ్యావింగ్ బుల్లిష్ ఆర్ బేరిష్ మూమెంటమ్. ఓకే, లెట్స్ సే దీనికి ముందు మనం చేయాల్సిన కొంత గ్రౌండ్ వర్క్ ఉంది. సో ఆ గ్రౌండ్ వర్క్ ఏంటంటే మనకి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ అంటే ఏంటండి, యుఎస్ మార్కెట్స్ లేదంటే గిఫ్ట్ నిఫ్టీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎలా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, వాటి సెంటిమెంట్ ఏంటి, అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ అంటే మనది ఆబ్వియస్లీ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా సార్? పాజిటివ్ ఉంటుంది సార్. నాస్డాక్ లేదంటే ఎస్ఎన్పి ఈ ట్రేడ్ ఇండెక్స్లు పాజిటివ్ ఉన్నాయంటే మనది పాజిటివ్ ఉంటుందా సార్ నెగిటివ్ ఉంటుందా? పాజిటివ్. ఛాన్సెస్ ఆర్ వెరీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఉంది. ఓకే, మన మార్కెట్ కూడా అదే బిహేవియర్ ప్యాటర్న్ ని చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు లెట్స్ సే నాదొక నేను అనుకున్న ఈరోజు నాది బేరిష్ డే. ఓకే, బేరిష్ డేలో నేను 9:30కి వచ్చి చెక్ చేసుకున్నా. బేరిష్లో వచ్చి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంది, అందులో క్రాంప్టన్ వచ్చి వెరీ వెరీ అగ్రెసివ్ సెల్లింగ్ అవుతుంది అందులో. ఎందుకు, విచ్ ఈస్ హ్యావింగ్ లైక్ 4%. ఇది ఎందుకు చెప్తాను అంటే ఈ సెక్టార్ ఎందుకు చూడమంటానంటే మనకంటే స్మార్ట్ ప్లేయర్స్ ఉంటారు సార్. ఎవరు బిగ్ ప్లేయర్స్ అంటారు వాళ్ళని, ఎఫ్ఐఎస్ డిఐఎస్. అవునా కాదా సార్? ఏదైనా ఒక స్టాక్లో కానీ ఒక సెక్టార్లో కానీ ఒక మొమెంటం రావాలి అంటే మనం ఇద్దరము లేదంటే మనం ఒక ఈ 10 మంది 20 మంది కొంటే రాదు సార్. అది క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మన ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. సో వాళ్ళు ఏదైతే స్టాక్స్ని
టార్గెట్ చేస్తారో వాళ్ళు టార్గెట్ చేస్తే ఒక స్టాక్ని టార్గెట్ చేయరు సార్, ఎప్పుడు ఒక సెక్టార్ని టార్గెట్ చేస్తారు. సో ఆ సెక్టార్లో ఖచ్చితంగా మనకి మొమెంటం అనేది ఉంటుంది. ఓకే, 9:15 లేదంటే 9:30కి వచ్చి మీరు చెక్ చేయండి విచ్ సెక్టార్ ఈజ్ హ్యావింగ్ వెరీ, అంటే మన డైరెక్షన్ లైక్ నేను పాజిటివ్ అనుకుంటున్నా, పాజిటివ్ డైరెక్షన్లో ఏ సెక్టార్ ఉంది హెవీగా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇవన్నీ చిన్న చిన్న బార్స్ మీరు చూసారంటే చూడండి, లైక్ 7%, 0.7, 6 లైక్. కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చూడండి లాస్ట్ ఫ్రైడే లైక్ 1.3% ఫాల్ అయింది. ఓకే, సో బిగ్ ప్లేయర్స్ క్రియేటింగ్ బేరిష్ పొజిషన్స్ ఇన్ పర్టికులర్ దిస్ సెక్టర్. ఓకే, ఇఫ్ ఎనీ లైక్ సమ్ డేస్ మీరు చూసారంటే ఫార్మా హ్యాస్ హ్యావింగ్, ఈవెన్ మన మార్కెట్ పడుతున్నప్పుడు ఫార్మా వచ్చి హైలో ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ పడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, ఫార్మా లేదంటే ఈ కన్జ్యూమరబుల్స్ కానీ అవి కొంచెం హైలో ఉంటాయి. ఓకే, ఇది చూడండి డ్యూరబుల్స్లోకి వెళ్ళి క్రాంప్టన్, లెట్స్ సే క్రాంప్టన్ నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. డైలీ టైం ఫ్రేమ్ సి క్రాంప్టన్లో చూడండి ఎంత మూవ్ వచ్చిందో. లైక్ లెట్స్ సే ఇది ఇక్కడ కదా 9:15 క్యాండిల్ ఇది. ఓకే, చూడండి జస్ట్ ఒకసారి ప్లే చేస్తున్నా ఎలా ఉండేది ఏంటి అనేది చూడండి, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫాల్ అనేది ఎలా ఉందో చూడండి. నేను ఇప్పుడు దీంట్లో మన ఎంట్రీ ఎగ్జిట్ కూడా చెప్తాను లైవ్, ఇలా సేమ్ జరుగుతున్నప్పుడే చెప్తాను మీకు. ఓకే, ఓకే సార్, ఇది ఒక అంటే ఒక వే ఆఫ్ స్టాక్ సెలెక్షన్ సార్. సో మన బిగ్ ప్లేయర్స్ ఎటు సైడ్ ఉంటారో వాళ్ళ సైడ్ మనం ఉంటాం. వాళ్ళు ఏదైతే వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేస్తాం. వాళ్ళు తీసుకునే దాంట్లో మనం జస్ట్ పీస్ ఆఫ్ తీసుకొని మనం బయటకు వచ్చేస్తాం. మనం అనుకున్నది 1:2 1:3 వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మన దాంట్లో ఎగ్జిట్ అవుతాం. లెట్స్ సే మనం క్రాంప్టనే చూసాం. ఓకే, క్రాంప్టన్లో మనం మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేస్తామనే చెప్తాం. ఒక్క నిమిషం, దీని పెయింట్లో చెప్తేనే బెటర్గా ఉండిద్ది. లెట్స్ సే ఒక స్టాక్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం సార్, క్రాంప్టన్ కానీ ఏదైనా సరే, రిలయన్స్ ఏదో ఒకటి. అందులో మనం ఎలా ఎంటర్ అవ్వాలి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక ఫాలింగ్ లేదంటే ఒక బయింగ్ స్టాక్ కానీ ఒక ఫాలింగ్ స్టాక్, లెట్స్ సే ఫాలింగ్ స్టాక్ ఇప్పుడు మనం క్రాంప్టన్ చూసినాం. సో క్రాంప్టన్ ఎలా పడింది సార్, ఇలా పడింది ఒక క్యాండిల్. స్ట్రైట్ అవే ఇది కంటిన్యూస్గా డేలోకి అయితే వచ్చేలేదు కదా సింగిల్గా. సో నెక్స్ట్ క్యాండిల్స్ ఇవి ఏం ఫామ్ చేస్తున్నాయండి, నెక్స్ట్ క్యాండిల్ లిటిల్ బిట్ రిట్రేస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అది గ్రీన్ క్యాండిల్తో ఫామ్ అయింది. దాని తర్వాత అగ్రెసివ్గా ఒక క్యాండిల్ అయితే ఫాలో అవుతుంది. ఓకే, ఇది మన ఒక ఎంట్రీ, ఇది మన ఎన్ ప్యాటర్న్ అంటారు దీన్ని, లేదంటే కొంతమంది ఏబీసీ ప్యాటర్న్ అంటారు, ఏబీసీ బయింగ్ ప్యాటర్న్, ఏబీసీ సెల్లింగ్ ప్యాటర్న్, ఇలా రకరకాల పేర్లు పెట్టి రకరకాల విధాలుగా పిలుచుకుంటారు. బట్ అల్టిమేట్ కాన్సెప్ట్ అయితే ఇది. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా సెల్లింగ్ ప్రెషర్ ఉంది మనకు అర్థమవుతుంది. తర్వాత బయర్స్ కంట్రోల్ చేయడానికి దాన్ని ట్రై చేశారు, సైకాలజీ చెప్తున్నది దీని బిహైండ్, కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. బట్ దే డింట్ టుక్ ద ఛార్జ్, లైక్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఫర్దర్గా సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారు, ఇక్కడ నుంచి సెల్ చేశారు, అగ్రెసివ్ సెల్లింగ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామంటే ఈ ప్లేస్లో మన ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ప్లేస్లో ఎక్కడైతే రిట్రేస్మెంట్ అవుతూ ఇలా పడుతున్న ఒక స్టాక్ రిట్రేస్ అవుతూ ఎంట్రీ, ఎక్కడైతే దాని డేలో కానీ లేదా డే హై, ఇక్కడ మనకు బయింగ్ ప్యాటర్న్ అయితే సిమిలర్ బయింగ్ ప్యాటర్న్ చూపిస్తాం. బయింగ్ ప్యాటర్న్ కూడా ఒక బుల్లిస్ట్ అనుకోండి, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. తర్వాత దాన్ని నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, లైక్ రిట్రేస్మెంట్ అంటారు, రెడ్ క్యాండిల్ అని చెప్పారు, జస్ట్ రిట్రేస్మెంట్. ఇది ఎంత వస్తుంది అంటే మరి డేలో రాకూడదు. ఓకే, లిటిల్ బిట్ హాఫ్ ఆఫ్ దిస్ క్యాండిల్ ఆర్ లైక్ 25% ఆఫ్ దిస్ క్యాండిల్ అలా వచ్చేసి ఇక్కడ నుంచి ఫర్దర్గా మళ్ళీ ఇది నెక్స్ట్ అప్ మూవ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది.
మనం ఏదైతే ఆల్రెడీ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామో అలాంటి స్టాక్లో మనం ఇలాంటి ప్యాటర్న్స్ కోసం వెతకాలి. ఓకే, ఇలా ప్యాటర్న్ వెతికినప్పుడు ఇక్కడ మనకేంటంటే ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా ఉంది మీ ఎంట్రీ ఎక్కడ, ఒకవేళ మీ అనాలిసిస్ రాంగ్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా సార్? అదే ఇలా పెరుగుతున్న క్యాండిల్ ఉంది, ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది అది. ఓకే, మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడో ఎంటర్ అవుతారు, ఫోమో తోటి ఎంటర్ అవుతారు, ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడో ఎంటర్ అవుతారు, ఇది ఇలా ఫామ్ చేసుకుంటే కింద పడుతుంది. మీరు ఎక్కడో ఎంటర్ అయిపోతారు, లైక్ లెట్స్ సే మీరు ఇది కంటిన్యూస్గా రిట్రేస్మెంట్ ఇవ్వలేదు, సరే ఏదైతే అదైందని ఇక్కడ ఎంటర్ అయ్యారు. కానీ మీకు తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చి మీకు డేలో మీ లోని క్రియేట్ చేస్తూ కిందికి పడుతుంటుంది మళ్ళీ, లైక్ లెట్స్ సే ఇలా పడుకుంటూ వెళ్తుంది. సో అక్కడ మీకు హ్యూజ్ లాస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఏంటంటే ప్రాపర్ ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు. లెట్స్ సే ఇది ఒక మనకి మూవింగ్ ట్రైన్ అనుకోండి, కంటిన్యూస్గా మూవ్ అవుతున్న ట్రైన్, మీరు మధ్యలో క్యాచ్ చేయడానికి ట్రై చేసారు. సో మధ్యలో క్యాచ్ ఎవరైనా పర్ఫెక్ట్ టైంకి క్యాచ్ చేయగలరా సార్? ఒక రన్నింగ్ ట్రైన్ని పర్ఫెక్ట్గా ఆన్ ద టైం క్యాచ్ చేయగలరా ఎవరైనా? No, sir. No. You have to wait for the right time to enter. Let's say you have to wait for your station to come, train to come and stop. Okay, so this is your station. Just like simple understanding కోసం చెప్తున్నా, జస్ట్ బేసిక్ అది. ఓకే, సో ఇది ఒక మూవ్ అవుతున్న ట్రైన్ అనుకోండి, జస్ట్ ఇది మన స్టేషన్. ఓకే, ఎక్కడైతే మన దగ్గర ఆగిందో, లైక్ లెట్స్ సే ఇది రిట్రేస్ అవుతుంది, లైక్ మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తుంది ఇది ఎంటర్ అవ్వడానికి. ఎందుకు ఇక్కడే ఎంటర్ అవ్వాలి సార్ అంటే, మనకి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో తెలియాలి కదా ఫస్ట్. మనం బిఫోర్ ఎంటర్ అవుతున్నామంటే ఒక ట్రేడ్లో, ఒకవేళ నా అనాలిసిస్ రాంగ్ అయితే నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి విత్ స్మాల్ స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ నాకు క్లియర్గా ఉంది, నా అనాలిసిస్ రాంగ్ అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా. ఓకే, నా అనాలిసిస్ కరెక్ట్ అయితే నేను ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైనాయండి మీకు? ఈ రెండు చాలు, ఎక్కువ అవసరం, ఇంకెక్కువ అవసరం లేదు, ఈ రెండు చాలు కాన్సెప్ట్స్. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్. బయింగ్లో అయితే ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్. సెల్లింగ్లో అయితే ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ మన స్టాప్ లాస్. హోప్ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకే, నౌ సేమ్ నేను చార్ట్ ప్యాటర్న్లో చూపిస్తా. ఇది చూడండి, లెట్స్ సే ఇది ఒక ఫాలింగ్ ప్రెషర్ కనబడింది మనకి. సో ఫాలింగ్ ఫస్ట్ 5 minutes, నేను 3 minutes వెయిట్ 15 minutes వెయిట్ చేయమన్నాను, లైక్ 9:15. ఓకే, 9:15 ఇది తర్వాత క్యాండిల్, ఇక్కడ మనకి రిట్రేస్ అనేది వచ్చింది. ఓకే, థర్డ్ క్యాండిల్ వచ్చింది చూసారా సార్? ఇది 9:15, 9:20, 9:25. ఓకే, 9:30. లెట్స్ సే మనం ఒక 15 minutes, 15 minutes అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. మన హై ఎండ్లో మార్క్ చేసుకోండి. ఆల్రెడీ పడుతుందని మనకు తెలుసు, పడుతుంటే ఖచ్చితంగా అది మనం సెల్ సైడే చూస్తాం. ఇది దీనికంటే ఫాల్ అయితే నేను తీసుకుంటా నా సెల్ ఎంట్రీ. ఓకే, స్టాక్ సెల్ చేయడం తెలుసు కదా మనకి. సో ఒకవేళ నా అనాలిసిస్ రాంగ్ అయితే ఇది నా స్టాప్ లాస్, ఎందుకంటే లాస్ట్ హైయెస్ట్ విక్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది నా స్టాప్ లాస్. ఓకే, నేను ఎగ్జాక్ట్ ఈ పాయింట్కి పెట్టకుండా కొంచెం బఫర్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే బఫర్ యాడ్ చేయమంటా, సరే ఎవరైనా ఇక్కడే ఎంటర్ అయ్యారు సార్, ఇక్కడ వాళ్ళు స్టాప్ లాస్ పెట్టారు ఈ గ్రీన్ క్యాండిల్ ఏమో, కానీ వాళ్ళు స్టాప్ లాస్ తీసుకుందా లేదా? స్టాప్ లాస్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళ డైరెక్షన్లోకి వచ్చింది. కొంతమంది ఇక్కడే ఎంటర్ అయిపోతారు సార్, ఎందుకంటే ఇది నా గ్రీన్ క్యాండిల్ కదా, ఇక్కడ ఎంటర్ అయిపోతాను నేను అని అనుకుంటాను. వెయిట్ ఫర్ ద డే లో టు క్లోజ్. ఓకే, సో ఇక్కడ ఒకవేళ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకున్నమాట అయితే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈవెన్ ఫర్దర్ క్యాండిల్ కూడా ఒక బిగ్ స్పైక్ ఇచ్చి వాళ్ళ స్టాప్ లాస్ అయితే హిట్ చేసుకొని ఫర్దర్గా దాని డైరెక్షన్లో వచ్చేసింది. ఓకే, ఈవెన్ నేను ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తాను, ఫిబొనాచి రిట్రేస్మెంట్ ద్వారా ఎలా మనం ఇంకా ఎఫెక్టివ్గా తీసుకోవచ్చు కూడా చెప్తాను. ఓకే, లెట్స్ సే ఇది ఒక ఫాలింగ్. ఓకే, ఇది కంటిన్యూస్గా ట్రైన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనకు ఒక స్టాప్ అనేది క్రియేట్ చేస్తుంది, కానీ ఇది మన డేలో క్రాస్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైనా సరే డేలో డే హై పెట్టుకోండి. రెండు బయింగ్లో అయితే మన డే హై క్రాస్ అవ్వాలి. ఇలా పడుతున్నప్పుడు, ఇలా పెరుగుతున్నప్పుడు, ఇలా రిట్రేస్ వచ్చినప్పుడు మనకి ఎక్కడైతే రిట్రేస్మెంట్ వచ్చిందో ఆ హైని బ్రేక్ చేయాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మన ఎక్కడైతే క్రాస్ చేసిందో ఇక్కడ నేను ఆల్రెడీ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఈ పర్టికులర్ పాయింట్ రాగానే నేను ఇక్కడ మీకు వచ్చింది, మీ బ్రోకర్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ నాకు బై ఇన్ని క్వాంటిటీ అని చేయండి. ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలి అనేది కూడా చెప్దాం ఇప్పుడు.
సో ఇది క్లియర్గా అర్థమైందా సార్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది. సో దీనికి మనం లిటిల్ బిట్ బఫర్ వి విల్ యాడ్. ఓకే, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ పెట్టకుండా లిటిల్ బిట్ బఫర్ అనేది యాడ్ చేస్తాం టు అవాయిడ్ ఎస్ఎల్ హిట్ చేసి మళ్ళీ ఫర్దర్గా మన డైరెక్షన్లో వెళ్తుంటుంది. సో టు అవాయిడ్ దట్ మీరు ఏదైతే స్టాప్ లాస్ అనుకుంటారో దానికి కొంచెం బఫర్ అనేది యాడ్ చేయండి. హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. ఓకే, సి ఇక్కడ నా ఎంట్రీ. ఓకే, లెట్స్ సే ఇది నా ఎంట్రీ, ఇక్కడ నా ఎంట్రీ ట్రిగర్ అయింది, ఇక్కడ నా స్టాప్ లాస్. ఓకే, అజ్యూమ్ దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ మై ఎంట్రీ. సో మీకు లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ అందరికి తెలుసు కదా సార్. సి ఇప్పుడు మనం సెల్ చేస్తే షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఓకే, సి ఇది నా స్టాప్ లాస్, ఎగ్జాక్ట్గా ఇది నా స్టాప్ లాస్. సి ఇక్కడ ఒక బ్యూటీ థింగ్ ఏంటంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ అకౌంట్ సైజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ అకౌంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత మీరు పెట్టండి. లైక్ లెట్స్ సే నా క్యాపిటల్ 1 lakh. ఓకే, ఇక్కడ మన రిస్క్ కెపాసిటీ ఎంత, లైక్ లెట్స్ సే నా రిస్క్ కెపాసిటీ 2%. ఓకే, జస్ట్ ఈ రెండు ఫిల్ చేయండి. మీ రిస్క్ కెపాసిటీ ఎంత, లెట్స్ సే కొంతమంది 5% రిస్క్ చేస్తారు, కొంతమంది 2%, కొంతమంది 1% రిస్క్ చేస్తారు. మీ రిస్క్ బట్టి లైక్ లెట్స్ సే లక్షలో మీరు 2000 పోగొట్టుకోగలను నేను అనుకున్నప్పుడు, ఫిక్స్ అయినప్పుడు 2%. లేదు 5000 పోయినా నాకు ఇబ్బంది లేదు అనుకుంటే 5%. లేదు 1000 మాత్రమే కోల్పోవాలి నేను అనుకుంటే లైక్ 1%. ఓకే, అండ్ క్లిక్ ఓకే. సి హియర్ మనం ఏదైతే స్టాప్ లాస్ ప్లేస్ చేసామో ఆ స్టాప్ లాస్కి ఇది ఒక డైనమిక్ క్వాంటిటీ ఇస్తుంది. లైక్ లక్షతో మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే 512 క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైతే క్వాంటిటీ వస్తుందో ఆ క్వాంటిటీతో మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, మెనీ బ్రోకర్ లివరేజ్ ఇస్తున్నారు, ఈవెన్ వాళ్ళు లివరేజ్ ఇచ్చినా సరే ఈ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఈవెన్ ధన్ అండ్ ఏంజల్ వన్ వీళ్ళంతా 5x లివరేజ్ ఇస్తారు. వీ విల్ యూజ్ లివరేజ్ ఆల్సో, బట్ ఈ క్వాంటిటీ తీసుకుంటాం. ఎందుకు, ఒకవేళ ఇది నా అనాలిసిస్ రాంగ్ అయ్యి నా ఇది నా అగైనెస్ట్కి వెళ్తే ఐ విల్ లూజ్ ఓన్లీ 2000 ఓన్లీ అకార్డింగ్ టు మై రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, నేను ఏదైతే రిస్క్ అనుకున్నానో అది మాత్రమే కోల్పోతా. ఓకే, నేను రాంగ్ అయితే. ఒకవేళ నేను రైట్ అయితే యూ ప్లాట్ 1:2 ఇనిషియల్ ఇట్ సెల్ఫ్. లెట్స్ సే 1:2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం మాట్లాడుకున్నాం ఇందాక రిస్క్ రివార్డ్ దాంట్లో మనం కంటిన్యూస్గా ప్రతి ట్రేడ్లో రిస్క్ రివార్డ్ అనేది 1:2 తీసుకోవాలి అని చెప్పాను. ఓకే, 1:2 మనకి ఈ ట్రేడ్లో అచీవ్ అయిందా లేదా, మీరు చేసింది ఎంత 2000 రిస్క్ చేశారు. ఇక్కడ చూడండి 1,04,025 రూపీస్ మీ 1:2 హిట్ అయితే 4,025 రూపీస్ అనేది మీకు గెయిన్ అవుతుంది. సింపుల్గా కాదా సార్ ట్రేడింగ్? దీనికి మనం ఆప్షన్స్లో చేసి ఆ థీటా డీకేలు మెయింటైన్ చేయలేక, ఓకే, మనం ఈవెన్ మన అగైనెస్ట్కి వెళ్తుంటే ప్రీమియంలో చాలా డీకే ఉంటుంది. ఓకే, సో ఆ డీకేని మనం మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ సో మచ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఆప్షన్ ట్రేడింగ్. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ బెస్ట్ కాన్సెప్ట్ ఫర్ ద బిగినర్స్. ఎవరైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్నామో కొన్నాళ్ళు కన్సిస్టెంట్గా నేను ఆప్షన్స్లో కాకుండా ఈవెన్ జాబ్ చేసే వాళ్ళైనా సరే ఫస్ట్ 5 to 10 minutes వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ ఎంట్రీ ప్రైస్ పెట్టేస్తారు, వాళ్ళ స్టాప్ లాస్ పెట్టేస్తారు. ఈవెన్ ఇంక మీరు మర్చిపోండి 12కి 1కి మీ లంచ్ టైంలో చూడండి. ఓకే, రెండు జరుగుతాయి. ఒకటి మీ టార్గెట్స్ వైపు మూవ్ అవ్వడం, లేదా మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడం. ఓకే, మీ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ కాలే, మీరు చూసినప్పుడు ఇక్కడ ఎక్కడో ఉంది, ట్రైల్ చేయండి కాన్సెప్ట్. ఇక్కడ 1:2 అయింది. నేను ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ ఒకటే చెప్తా చూడండి. ఇలా పడుతున్న మార్కెట్లో ఆల్వేస్ లుక్ ఫర్ ఏ రిట్రేస్మెంట్. లైక్ ఇప్పుడు నా క్యాండిల్ పడుతుంది సార్, ఇక్కడ నా ఎంట్రీ రిట్రేస్మెంట్ అయింది, ఇక్కడ స్మాల్ క్యాండిల్ రిట్రేస్మెంట్ అయింది. లెట్స్ సే మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయండి ఈ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో, లైక్ ఈ క్యాండిల్ని మిటిగేట్ చేసి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది పడాలి. ఓకే, ఇది నా క్యాండిల్ పడింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మిటిగేట్ చేసింది కదండి, ఇక్కడ ఈ క్యాండిల్ చేసింది అండ్ ఈ క్యాండిల్ క్రాస్ అయింది ఆల్రెడీ. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ తీసుకొస్తాను ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరికి. ఎందుకు, నా స్టాప్ లాస్ ఇది స్మాల్ స్టాప్ లాస్. ఓకే, ఫర్దర్గా మీరు నెక్స్ట్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఫర్దర్గా ఫాలో అయిందా లేదా, నెక్స్ట్ క్యాండిల్ ఫాలో అయింది, చెక్ చేసుకోండి. మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ చేయండి, లిటిల్ బిట్ బఫర్. నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ దాన్ని మిటిగేట్ చేసి ఫాలో అయిందా లేదా, అయింది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ట్రైల్ మై స్టాప్ లాస్ టు దిస్ పాయింట్.
ఓకే, నెక్స్ట్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఇది ఫర్దర్గా నెక్స్ట్ 3 క్యాండిల్స్ పడింది. ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఇది నా నెక్స్ట్ క్యాండిల్. దీన్ని క్రాస్ చేసే క్యాండిల్ నెక్స్ట్ వచ్చినాయా రాలేదా చెక్ చేయండి. ఇంకా రాలా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఎక్కడైతే క్యాండిల్ క్రాస్ అయ్యి క్లోజ్ అవుతుందో చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిందా? లేదు, అవ్వలేదు. సో వెయిట్ చేయండి. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి క్రాస్ అయ్యి క్లోజ్ అయింది ఎక్కడండి? ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి నౌ ట్రైల్ యువర్ స్టాప్ లాస్ టు దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, ఈ క్యాండిల్ మనం చూసాం కదా క్రాస్ అవడానికి. సో ఇక్కడికి తీసుకురండి. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ వెయిట్ ఫర్ ద రిట్రేస్మెంట్. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్డ్ హియర్. ఓకే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్ టు క్రాస్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, నౌ ట్రైల్ యువర్ స్టాప్ లాస్. ఓకే, నౌ ఈవెన్ ఇట్ ఫాల్ ఫర్దర్ అండ్ ఇట్ మేడ్ ఏ గ్రీన్ క్యాండిల్ హియర్. ఓకే, ఈ క్యాండిల్ని క్రాస్ చేసి క్లోజ్ చేసింది ఎక్కడ చెక్ చేయండి. లైక్ వెయిట్ చేయండి. ఎక్కడైతే క్రాస్ అవుతుంది క్లోజ్ అవుతుందో చూడండి. ఎక్కడ క్రాస్ అయిందండి? ఇక్కడ క్రాస్ అయింది. ఈవెన్ ఇది క్లోజ్ అవుతుంది. ఓకే, నౌ మూవ్ యువర్ స్టాప్ లాస్ టు దిస్ పర్టికులర్ ఎంట్రీ పాయింట్. ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్. ఓకే, సో ఇది నెక్స్ట్ ట్రేడ్లో మనకి ఇది మన స్టాప్ లాస్ అనేది హిట్ చేయడం జరిగింది. ఓకే, లేదు మీరు వెయిట్ చేస్తాను అంటే ఇది ఆల్రెడీ ఒక విక్ ఫామ్ చేసింది కాబట్టి హైయెస్ట్ విక్ ఇక్కడ ఉంది, అక్కడ వెయిట్ చేయండి. ఈవెన్ ఫర్దర్ ఫాలో అవ్వనివ్వండి, లేదా ఇక్కడే పెట్టుకోండి. ఈవెన్ ఇందాక మనం చూసాం కాబట్టి ఇది క్రాస్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్గా నేను ఈ పాయింట్ పెట్టుకుంటా. ఈ పాయింట్ నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, నౌ లెట్స్ సే we will check how much we will gain from this trade. See 1:6 easily without మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మనం ఏదైతే చేసామో ఈజీగా దానికి 3000 అరౌండ్ వచ్చింది. లైక్ 3600 విచ్ ఈస్ ఆల్మోస్ట్ టు 1:2. ఓకే, లేదు మీరు ఫర్దర్గా హోల్డ్ చేస్తానన్నా సరే ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి 1:1కి మీరు స్టాప్ లాస్ పెట్టేయండి. హోల్డ్ ద ట్రేడ్ టిల్ 3 PM. ఓకే, 1:1 ఇక్కడే స్టాప్ లాస్ పెట్టేయండి మీ 1:1 దగ్గర. అండ్ ఇంకా లీవ్ రెస్ట్ ఆఫ్ ద డే కంటిన్యూస్గా లీవ్ చేయండి ఇంకా దాన్ని. ఎందుకంటే ఒక స్టాక్లో బయింగ్ యాక్టివిటీ కానీ సెల్లింగ్ యాక్టివిటీ కానీ ఉంది అంటే ఫర్దర్గా అది దాని డైరెక్షన్లో వెళ్తానే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ 11 PM, సారీ 11 AM, ఆఫ్టర్ 11 AM తన డైరెక్షన్లో వెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తూనే అట్లానే వెళ్తూనే ఉంటుంది. మీరు చూసారంటే ఈవెన్ బయింగ్లో కూడా సేమ్ కాన్సెప్ట్. నేను ఇలా పెరుగుతుంది అనుకోండి, నేను ఎక్కడైతే రిట్రేస్మెంట్ ఒక రెడ్ క్యాండిల్ కోసం చూస్తానో అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే దాన్ని మిటిగేట్ చేసి పైకి వెళ్తుంటుందో ఆ క్యాండిల్ కోసం నేను వెయిట్ చేసి ఫర్దర్గా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాను. హలో సార్, ఉన్నారా సార్ అందరూ? ఉన్నాం సార్. ఏమన్నా నా మాటలు కొంచెం ఏమైనా స్లీపీగా అనిపించాయా? ఓకే, సో దీంట్లో కూడా ఒక్కసారి మనం ఈ ఎంట్రీ టెక్నిక్స్ అయితే ఒకసారి చూద్దాము. మన స్లైడ్లో ఉంటే చూపిస్తాను మీకు ఒకసారి ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో స్టాక్ సెలెక్షన్ అనేది 2 వేస్లో చెప్పాను. ఒకటి మాన్యువల్ వే, ఒకటి స్క్రీనర్ వే. ఈవెన్ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. మీకు అందరూ ట్రేడింగ్ వ్యూ తెలుసు కదా సార్? సార్ అందరికి ఐడియా ఉంది కదా? యా, ఇక్కడ మనకు ఒక స్క్రీనర్ సెక్షన్ ఉంటుంది సార్. హోప్ చాలామంది తెలిసే ఉంటుంది, బట్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ ఒక స్క్రీనర్ సెక్షన్ ఉంటుంది సార్. జస్ట్ ఓపెన్ చేయండి. ఇందులో యూఎస్ మార్కెట్స్ అని డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది, అక్కడ ఇండియన్ సెలెక్ట్ చేయండి. ఓకే, నౌ ఇక్కడ వచ్చి మనం రీసెట్ చేస్తాం మన పోర్ట్ఫోలియో అంతా. ఇక్కడ ఇండెక్స్ అని ఉంటుంది. ఇందులో మీరు ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో చూసుకోండి. మీరు విచ్ సెక్టర్, లైక్ మనం చేస్తుంది ఏంది, మామూలుగా మనం ఆప్షన్స్లో ఏం చేయట్లేదు కాబట్టి మనకి ఈ 500 స్టాక్లో నుంచి ఫిల్టర్ చేయండి. CNX 500 ఉంది కదండి, నిఫ్టీ 500, ఆ నిఫ్టీలో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ 500 కంపెనీస్ మనకి డేటా వస్తుంది. సో ఇందులో చూడండి, ఇందులో మీరు ఏం చేయాలి, జస్ట్ చేంజ్ విత్ ద పర్సంటేజ్. లైక్ ఇక్కడ సార్ట్ చేయండి. లైక్ ఇప్పుడు మీరు ఈరోజు మీరు సెల్లింగ్ అనుకుంటున్నారు, సెల్లింగ్లో చూడండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ థింగ్. ఈవెన్ మనం ఏం చెప్పలేదు, ఇది డిస్కస్ చేయలేదు, బట్ చూడండి మన కాన్సెప్ట్ చూడండి. గోద్రేజ్లో చూడండి ఇలా కంటిన్యూస్గా ఫాలో అయింది. ఇక్కడ చూడండి చిన్న రిట్రేస్ ఇచ్చింది, కానీ ఇది నా డేలో, ఇక్కడే నా ఎంట్రీ పెడతాం, ఇక్కడ నా స్టాప్ లాస్. ఓకే, మనకు 1:2 అనేది ఇచ్చిందా లేదా?
సార్ ఇది నా స్టాప్ లాస్, లిటిల్ బిట్ బఫర్ ఐ విల్ యాడ్. ఓకే, వన్ ఇస్ టు 3.83 సార్. సో మీరు ఏదైతే ఉందో 7,000 ఈజీలీ యూ విల్ గెట్ ఫ్రమ్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రేడ్, 7,667 rupees. Okay, see, just filtering up the stocks only is the main thing in stocks. Okay, stock selection is let's say మీరు పాజిటివ్ అనుకుంటున్నారు, పాజిటివ్తో మీరు ఫిల్టరేషన్ చేయండి. ఇక్కడ ఏదైతే ఎక్కువ వాల్యూమ్ ఉంది ప్లస్ ఆల్రెడీ పర్సంటేజ్ చేంజ్ మినిమం ఓపెన్ అవడమే 2% లేదంటే 1% అలా స్టార్ట్ అవుతుంది. సో అది టాప్లో ఉంటుంది. మీరు టాప్లో చెక్ చేయండి విచ్ స్టాక్ ఉంది అనేది. సో మీరు అందులో ఏం చేయాలంటే మన ఎంట్రీ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయాలి. మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇది ఇప్పుడు మే కదా, సో ఇది చూడండి, ఇది ఇనిషియల్గా మనకి బేరిష్ మూమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే డే క్రాస్ అవుతుంది అంటే అప్పుడు చూడండి మంచి క్యాండిల్స్ అయితే ఫామ్ చేసి మళ్ళీ రిట్రేస్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా సరే, లెట్స్ సే సారీ లాంగ్ పొజిషన్, డే హై క్రాస్ అయింది, నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నా. సో ఇక్కడ డేలో లిటిల్ బిట్ బఫర్ అనేది యాడ్ చేసిన నా స్టాప్ లాస్కి. ఇక్కడ మీరు చూడండి ఈ ట్రేడ్లో మనం ఎంత గెయిన్ చేయొచ్చు అనేది చూపిస్తాను. బట్ చూడండి ఇది 1:, ఎంత వచ్చింది, 1:6, 1:6 అంటే మీరు మన క్వాంటిటీ వచ్చి అరౌండ్ లెట్స్ సే ఇది 1 lakh, లెట్స్ సే ఐ విల్ చేంజ్ ఇట్ టు 1 lakh. ఓకే, 40 క్వాంటిటీ. సో మనకి లూజ్ అయితే 2,000 లూజ్ అవుతాం, మన గెయిన్ అయితే అరౌండ్ 13,000 గెయిన్ అవుతాం ఈ ట్రేడ్లో. మన ట్రైలింగ్ కాన్సెప్ట్. లెట్స్ సే నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే, ఇది నా ఎంట్రీ పాయింట్. ఓకే, ఇది నా స్టాప్ లాస్. ఓకే, నౌ మనం ఏం చెప్పుకున్నాం, బయింగ్ ట్రేడ్లో ఎప్పుడైనా సరే మనం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. హియర్ ఈస్ ద రిట్రేస్మెంట్. ఇలా పెరుగుతున్న స్టాక్లో రిట్రేస్మెంట్. ఇక్కడ నేను ఎంట్రీ అయిపోయాను, లేదంటే ఇక్కడ మీరు ఎంట్రీ అయితే మీరు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఇది ఎక్కడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఈ నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఇక్కడ ఉంది అండ్ ఇది క్రాస్ అయ్యి ఫర్దర్గా వెళ్తుంది అండ్ నేను నా కాస్ట్ కంటే ఎక్కువ అరౌండ్ ఇక్కడ పెడతా. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ పెట్టట్లేదు, అబ్జర్వ్ చేశారా, లిటిల్ బిట్ బఫర్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, నౌ ఫర్దర్గా ఇది మూవ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయి అండ్ ఫర్దర్గా ఇది ఈ క్యాండిల్ క్రాస్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి నేను నా స్టాప్ లాస్ని మూవ్ చేస్తాను ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి నెక్స్ట్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ దాని క్యాండిల్ క్రాస్ అయింది ఎక్కడండి, ఇక్కడ ఈ క్యాండిల్ క్రాస్ అయింది. సమ్వన్ జాయిన్ నౌ. ఓకే, సో ఇక్కడ నా క్యాండిల్ క్రాస్ అయింది. సో ఐ విల్ కీప్ మై స్టాప్ లాస్ బిలో దిస్ విక్ బికాస్ ఎందుకు ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇంత పెద్ద విక్ వచ్చినప్పుడు ఛాన్సెస్ ఆర్ నెక్స్ట్ క్యాండిల్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం ఎందుకంటే సేఫ్ సైడ్ వీ విల్ కీప్ ఇక్కడ పెడతాం స్టాప్ లాస్. సో మనం ఫర్దర్గా ట్రేడ్ని హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ వీ విల్ వెయిట్ ఫర్ ద రిట్రేస్మెంట్. ఓకే, ఇక్కడైతే రిట్రేస్మెంట్ కనిపించింది నాకు. నెక్స్ట్ క్యాండిల్ దాన్ని మిటిగేట్ చేసి క్లోజ్ అయింది. ఓకే, 5 minutes క్లోజ్ అయింది. సో ఐ విల్ బ్రింగ్ మై స్టాప్ లాస్ టు హియర్. ఓకే, నెక్స్ట్ అగైన్ నేను రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నా బయింగ్ మార్కెట్లో. ఓకే, అగైన్ ఇక్కడ వచ్చింది. సో అండ్ దాని నెక్స్ట్ క్యాండిల్ దాన్ని మిటిగేట్ చేసి క్లోజ్ చేసింది. లేదు ఇది క్లోజ్ చేసిందా, క్లోజ్ చేసింది. సో నవ్ ఐ విల్ మూవ్ మై స్టాప్ లాస్ టు దిస్ పాయింట్. ఓకే, నేను అగైన్ మళ్ళీ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ని క్రాస్ చేసి క్లోజ్ చేసిన క్యాండిల్ ఏదైనా ఉందా, ఇక ఫర్దర్గా రాలా, బట్ నేను స్టాప్ లాస్ హిట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ అది రిట్రేస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ నేను ఏదైతే అనుకున్నానో స్టార్టింగ్ అది క్రాస్ అయిందా లేదా చెక్ చేయండి. ఓకే, ఇది క్రాస్ అయింది, ఈ క్యాండిల్లో క్రాస్ అయ్యి క్లోజ్ అయింది. నౌ మై స్టాప్ లాస్ విల్ బి ఇది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసిన. సో ఫర్దర్గా ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అగైన్ ఇది ఈ క్యాండిల్ ఎక్కడ క్రాస్ అయిందండి, ఈ క్యాండిల్లో క్రాస్ అయింది, క్రాస్ అయ్యి క్లోజ్ అయింది. నౌ బ్రింగ్ యువర్ స్టాప్ లాస్ టు దిస్ పర్టికులర్ పాయింట్. సో నెక్స్ట్ ట్రేడ్లో మీ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. లెట్స్ సే మనం సారీ Bro, in this app available in Play Store? Sorry sir, I didn't get it. Bro, in this stocks performance app available in Play Store? Play Store. Play This is TradingView, bro. TradingView sir, TradingView. ఇది ఒక వెబ్సైట్ లైక్ యూ జస్ట్ tradingview.com
you just click in your browser. Bro, I want stock screener. Stock screener This one you want. ఇది ప్లే స్టోర్ లో యాప్ కూడా ఉంది సార్. It is having app also. You can download it App from name, bro? Google Play Store. App name, bro? Same intraday screener, sir. Okay, thank you, bro. Okay, no worries. Okay, thank you. Okay. Talpes. ఓకే సో లెట్స్ సే లైక్ ఈ ట్రేడ్లో మనం ఎంత అయితే మన అనుకున్న ప్రకారం మనం ఎంత గెయిన్ చేసామో చూద్దాం. లెట్స్ సే ఐ విల్ జస్ట్ యాడ్ లిటిల్ బిట్ బఫర్. ఓకే లెట్స్ సే ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. సి ఈజీలీ యూ విల్ గెట్ 4%, like sorry 1:4. your risk is around 2000 and you gain 8000, around 8876 rupees. See, let's say 876 rupees ఒకవేళ మేము బ్రోకరేజ్కి పోయిన 876 పోవు యాక్చువల్గా. సో ఈజీలీ 8000 పర్ వన్ అంటే 8% ఆన్ యువర్ క్యాపిటల్. లెట్స్ సే మన క్యాపిటల్ 1 lakh సార్. ఈజీలీ ఈ ఒక్కరోజు మీరు 7.79% గెయిన్ అవుతారు. ఇజంట్ ఇట్ సింపుల్? సార్ లైవ్ మార్కెట్ వర్కౌట్ అవుతుందా లేదా? మీరు ఎంతమంది ఇది వర్కౌట్ అవుతుంది సార్, ఆప్షన్ కంటే ఇదే బెస్ట్ ఉంది అని మీరు అంటారు? Yeah, this technique is really good. Yep. See, I think one of my students అంటే మామూలుగా ఒక టీచర్, యాక్చువల్లీ he is a teacher. He also joined, I guess, in this meeting continuously from last 10 days. I think he last 10 days or 2 weeks, from last 2 weeks he is continuously doing this setup. And let's say like I will open for him to speak about this strategy, whether it is working for him or not. హలో సార్, రమేష్ గారు. హలో సార్, రమేష్ గారు వినిపిస్తుందా అండి? ఓకే, లెట్స్ సే ఐ థింక్ హీస్ ఇన్ మ్యూట్. ఓకే, సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ సార్. ఇట్ ఈస్ ఈజీ అండ్ మోస్ట్ ఐ థింక్ అండ్ పవర్ఫుల్ టూ. ఓకే, సి ఎందుకు ఇది తెలుగు వాళ్ళకి మనం కండక్ట్ చేసాం ఈరోజు అంటే, మన తెలుగు వాళ్ళనే వాళ్ళు నష్టపోకూడదు, ఫస్ట్ పాయింట్. హలో హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి, వినిపిస్తుందా మీకు? గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది. నేను అది స్పీకర్ ఆన్ చేయలేదు సార్, ఆఫ్ లో ఉన్నది. సరే సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా సార్. యాక్చువల్గా జస్ట్ చెప్తున్నాను, మీరు నాతో ఒక 2 weeks పైనే ట్రావెల్ అవుతున్నారు కదా, లైక్ సేమ్ కాన్సెప్ట్ రివ్యూ చేస్తున్నాం డైలీ. మీ మాటలు చెప్పండి ఒకసారి మనకి ట్రేడర్స్ కి. ఓకే, అందరికీ నమస్కారం. నేను సార్తో 2 weeks నుంచి ట్రావెల్ చేస్తున్నాను. తర్వాత నేను పర్సనల్ మెంటర్షిప్ కూడా తీసుకున్నాను. నాకు ఇంతకుముందు కొద్దిగా భయం ఉండేది, ఈ లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ తెలియనప్పుడు. తర్వాత తెలుసుకున్న తర్వాత భయం వెళ్ళిపోయింది. సో 1:2 రేషియోలో మనము ప్లాట్ చేసుకునేసి లాంగ్ కానీ షార్ట్ కానేసి నేను వదిలేస్తున్నాను. సో ఇప్పటికి నేను 5 ట్రేడ్లు చేశాను సార్. ఇట్లా 2 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి, 3 ట్రేడ్స్ అంటే స్టాప్ లాస్ హిట్ అయింది. కాకపోతే నేను నేర్చుకునే పొజిషన్లోనే ఉన్నాను కాబట్టి, సో నాకు అంటే స్టాక్ సెలెక్షన్ కొద్దిగా నేను మిస్ చేశాను. ఇది మాకు సార్ పర్సనల్ మెంటర్షిప్లో 1-to-1 మాట్లాడేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న కూడా జరిగింది క్లాసు. సో నాకు చక్కగా అనిపించింది. నేను ఈక్విటీలో మాత్రమే చేస్తున్నాను, ఆప్షన్స్ అంటే సిఈపిలకి వెళ్ళలేదు ఇంకా. కాబట్టి ఆ సార్ ద్వారా నేను చేసుకుంటూ మంచి ట్రేడర్గా మారాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ ఒక టీచర్, యాక్చువల్గా గవర్నమెంట్ లెక్చరర్. సో హీఈస్ కంటిన్యూస్లీ సార్ ఎంత పెద్దవారైనా సరే మనం ఏదైతే చెప్పామో అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంకా ఆప్షన్స్ ప్రస్తుతానికైతే ఆప్షన్స్ అనేది ప్రజెంట్ మీరు ఈ మార్కెట్లో చేయండి ఫస్ట్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈవెన్ బిగినర్స్ ఎవరైనా ఉన్నా సరే ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళకుండా స్టాక్స్లో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్లో ట్రేడ్ చేయండి. కొన్నాళ్ళు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీకు ఇందులో చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా మీకు వచ్చింది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, మీ ఐస్కి ఇది ఒక ట్రైనింగ్ అనమాట. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక ట్రైనింగ్ అనమాట ఇది. సో లెట్స్ సే మీరు ఒక 3 months లేదంటే 4 months మీరు ప్రాక్టీస్ చేశారు సేమ్ కాన్సెప్ట్. ఓకే, సే యువర్ ఐస్ విల్ బి ట్రైన్డ్.
ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మీకు ప్యాటర్న్స్ అర్థమవుతూ ఉంటాయి మార్కెట్లో అలా చేసే కొద్దీ. ఓకే, సో అర్థమవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే కొంచెం ఆప్షన్స్ మీరు నేర్చుకొని ప్రాపర్గా సిఆర్, తీటా, గామా, డీకే ఇవి ఉంటాయి అనమాట, డెల్టా, వేగా. సో ఇవన్నీ మనకి రావాలి ఓఐ చార్ట్ రీడ్ చేయడం. సో ఆప్షన్స్ అంత ఈజీ కాదు. ఓకే, ఆప్షన్స్లో కంటే మీరు ఇందులోనే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. సేమ్ అమౌంట్ ఏదైతే క్యాపిటల్ మీరు డిప్లాయ్ చేస్తారో అదే అమౌంట్ తోటి మీరు ఈజీగా అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే, హోప్ ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైంది అనుకుంటా. అండ్ విత్ దిస్ ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ దిస్ సెషన్. ఆల్వేస్ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు మార్కెట్లో. థ్యాంక్ యూ. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ స్పీక్, టాక్ విత్ మీ. 1 minute.